కాలం చెల్లిన ప్రభుత్వ మందులను రోడ్డు పక్కన పారేయడం పట్ల స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జొన్నర మండలం కలమడుగు మారిపడుగు మండల గ్రామాల మధ్యలో గల రహదారి పక్కన తెలంగాణ ప్రభుత్వ ఉచితంగా పంపిణీ చేసే మందులను స్థానికులకు దర్శనమిచ్చాయి. దీంతో మీడియాకు సమాచారం ఇచ్చిన స్థానికులు బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేశారు. పేదలకు అందించాల్సిన మందులు ఎక్స్పైరీ అయ్యే వరకు పంపిణీ చేయకుండా ఇలా పారేయడం సరికాదన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు స్టాక్ లేదని, పూర్తి స్థాయిలో టాబ్లెట్లు ఇవ్వకుండా ఇలా వృధా చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారుల పర్యవేక్షణ లేకనే ఇలాంటివి జరుగుతున్నాయని, ప్రభుత్వ ధనాన్ని వృధా కానికుండా చూడాలని కోరుతున్నారు. అలమడుగు మురమడుగు గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారిలో ఇక్కడ కొన్ని మెడిసిన్స్ బయట కనబడడం జరిగింది. ఇవి ఎందుకు కనబడుతున్నాయని చెప్పేసి వచ్చి చూస్తే ఎక్స్పైర్ అయి ఉన్నాయి. ఎక్స్పైర్ ఎందుకు అయినాయి, ఎందుకు వారేసిందని చెప్పేసి ఆలోచిస్తే ప్రభుత్వం ప్రజల సొమ్ముని మొత్తం నిర్లక్ష్యానికి గురి చేస్తుంది. ప్రభుత్వ సొమ్ముని మొత్తానికి ఇట్లా ఎవరికి జనానికి ఇవ్వకుండా చూస్తుండ్రు. హాస్పిటల్కి వెళ్తేనేమో మెడిసిన్ లేవని చెప్పేసి జనాన్ని వెళ్ళగొడుతుండ్రు. బయటకు చూస్తేనేమో ఈ రకంగా మొత్తం వృధాగా పడేసి ఉంటున్నాయి. దీనిపైన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకు వారేసిండ్రు, ప్రజా సొమ్మును ఎందుకు మొత్తానికి పనికి రాకుండా చేస్తున్నారని అనేది ఒకసారి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పేసి ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ప్రజాపాలన ఈ విధంగా ఉంటుందా? మొత్తం మెడిసిన్ అంతా రోడ్డు పైన ఉంటుందా? ప్రజాపాలనలో కుక్క కాటేసిందని చెప్పేసి, కోతి కాటేసిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే ఇంకొక 5 రావాలి, వాళ్ళు వచ్చేంత వరకు మేము మెడిసిన్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తుండ్రు. మరి ఈ రకంగా కొన్ని వేల మెడిసిన్ని రోడ్ల పైన వారేస్తే దుర్వినియోగం కావడం లేదా? జనానికి పనికి రాకుండా ఉండడం లేదా? దీనిపైన ఖచ్చితంగా అధికారులు పర్యవేక్షించి దీనిపైన చర్యలు